హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా టాపిక్ వచ్చేసి 3 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకోవాలి. 3 ఇంచులైనా 4 ఇంచులైనా వెడల్పు క్లాత్ తీసుకోవాలి. మనకి ఇష్టం ఉన్నంత పొడవు క్లాత్ తీసుకోవాలి. నేను బ్లౌజుకైనా, డ్రెస్సుకైనా, చేతులకైనా, దేనికైనా పెట్టుకోనికి పువ్వులాగా మంచి డిజైను చూపిస్తాను, చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ను వచ్చేసి 2 మడతలు పెట్టాను. ఇప్పుడు 2 మడతలు పెట్టాను కదా, 2 మడతలు పెట్టి మనకు ఫస్ట్ కొంచెం మడత పెట్టి కుట్టాను. కుట్టి ఇక్కడ సైడ్ కూడా నీట్గా మడత పెట్టుకొని లాస్ట్ వరకు కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా 4 ఇంచుల వెడల్పు, మనకు అవసరం ఉన్నంత పొడవు, మనకి ఎంత అవసరం ఉంటే గల్ల రౌండ్ ఎంత అవసరం ఉంటే అంత, చేతి రౌండ్ ఎంత అవసరం ఉంటే అంత, మనకు దేనికి డిజైన్ పెట్టుకోవాలనుకుంటామో దాన్ని బట్టి మనకి ఇష్టం ఉన్నంత పొడవు తీసుకోవచ్చు. మనకు చీర ఉంటుంది కదా, చీర పొడుగు ఉంటుంది కదా, చీర కట్టుకుంటాం, పొడుగు చీర కట్టుకునే విధంగా ఇట్లా అడ్డం కొంగేసుకునే అవి అంత పొడవు తీసుకుంటే మనకు గల్లకు సరిపోతుంది. ఇప్పుడు ఇది కుట్టేసి ఉల్టా తీయాలి. ఉల్టా ఎట్లా తీస్తున్నా చూసారు కదా, ఈ విధంగా ఉల్టా తీయాలి. ఇట్లా ఉల్టా తీయాలి. మనకు ఎంత పెద్దగా కుట్టుకున్నా కానీ సేమ్ ఉల్టా తీయాలి. ఇప్పుడు ఆడ కూడా కుట్టు పోకుండా ఉండడానికి ఉల్టా తీసినాక కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. నీట్గా ఇట్లా నీట్గా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని మధ్యలకు చేసి కరెక్ట్ మధ్యలకు వేసి క్లాత్ పెట్టాము కదా, ఇట్లా పెట్టుకొని మధ్యలో కొంచెం నిదానంగా కుచ్చులు పెట్టుకోవాలి. నిదానంగా మధ్యలో వచ్చే మనం వేసే కుట్టు మధ్యలో రావాలి. కుచ్చులు మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా పెట్టుకోవాలి. అన్ని కుచ్చులు ఒక్క లేవలు ఒక్కంతా నీట్గా రావాలి. బ్లౌజులకైనా దేనికైనా పెట్టుకోవచ్చు అండి ఈ డిజైను. డ్రెస్కైనా, బ్లౌజుకైనా, చేతులకైనా, దేనికైనా పెట్టుకోవచ్చు. మీకు మామూలుగా ఓన్లీ ఫస్ట్ చూపెట్టడానికి కొంచెం చూపిస్తున్నాను నేను. గల్ల రౌండ్కి అయితే ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఈ విధంగా మధ్యలో రావాలి కుట్టు. నేను చూపిస్తున్నాను కదా, చూపించే విధంగా మధ్యలో రావాలి. కొంచెం 4 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. వెడల్పు మాత్రం 4 ఇంచులు తీసుకోండి, తక్కువ తీసుకోకండి. తక్కువ తీసుకుంటే కుచ్చులు బాగా రావు. కుచ్చులు ఇట్లా పెట్టుకోవాలి. నేను ఎట్లా చూపించాను, 2 వైపులా కుచ్చులు వచ్చేటట్టు చూపించాను. మధ్యలో కుట్టు వచ్చింది. ఇట్లా కుచ్చు వచ్చి సూది దారం తీసుకోవాలి. సూది దారం తీసుకొని ఇక్కడి కుచ్చు అక్కడి కుచ్చు ఒక్క దగ్గరికి కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ కుచ్చు ఆ కుచ్చుది 2 కుచ్చులు ఇట్లా ఒక దగ్గరికి కుట్టు పెట్టి 2 సార్లు కుట్టు పెట్టి ముడి పెట్టుకోవాలి. ముడి పెట్టుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. ఇట్లా ముడి పెట్టుకోవాలి. 1-2 సార్లు కుట్టు పెట్టుకోవాలి, ఒకసారి ముడి పెట్టుకోవాలి. ఒక్క కుచ్చుకు 3 సార్లు అవుతుంది. సూది దారం తీసుకొని చేత్తోనే రెడీ చేసుకోవచ్చు. మనకి ఎంత పెద్దగానైనా చేసుకొని మనకు గల్ల కుట్టుకోవచ్చు. గల్ల రౌండ్కు డ్రెస్ కుట్టుకోవచ్చు, చేతికి కుట్టుకోవచ్చు. ఇప్పుడు దేనికైనా కుట్టుకోవచ్చు. మీకు ఓన్లీ చూపిస్తున్నాను, కొంచెం చూపెడదామని. మీరు అట్లా ఆ కుచ్చు ఈ కుచ్చు ఒక దగ్గర పట్టుకొని ఇట్లా పూసలు గిట్ట కుట్టుకోవచ్చు. అట్లా 2 సార్లు కుట్టి 3వసారికి ముడి పెట్టుకోవచ్చు. ఇట్లా మనము ముడి పెట్టేది తెలుసుగా మీకు, దారం సూది ఎట్లా ముడి పెడతాము ఆ విధంగా ముడి పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ మొత్తం కుట్టినాక ఈ విధంగా రెడీ అవుతుంది. పువ్వులు రెడీ అవుతుంది. పువ్వులు రెడీ మధ్యలో మనకు బ్లౌజ్ కుట్టవచ్చు.